భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది మహిళలు గాంధీతో పాటు పాల్గొంటూ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వారి వంతు వారు మరి ప్రయాసపడుతూ వచ్చినారు. ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత అనేక మంది మరి పాల్గొంటూ వచ్చినారు. తర్వాత మరి తెలంగాణలో కూడా మరి రజాకార్ల మూమెంట్ కాలంలో భూస్వాములకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మరి ఎంతో తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. అంతేకాకుండా మరి ఆత్మీయ కోణంలో కూడా మరి ఎస్తేరు తన ప్రజల్ని యూదుల్ని రక్షించుకోవడానికి మరి ఆమె ఉపవాస ప్రార్థన చేసి ఆమాను చేసిన చట్టం నుంచి ఆ మరణం నుంచి యూదులందరినీ కాపాడుకుంటూ వచ్చింది. ఆ రీతిగా మరి మరి ఆత్మీయ కోణంలో కూడా మరి ప్రతిరోజు దేవుని పనిలో దేవుని సువార్తలో మరి స్పెషల్ కూడికల్లో అనేక మంది మహిళలు తమ వంతు మరి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మరి గాంధీ ఉద్యమంలో అనేక మంది స్త్రీలు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది స్త్రీలు పాల్గొన్నారు. మరి ఆత్మీయ కోణంలో భగత్ గారి యొక్క పరిచర్యలో ప్రపంచ పరిచర్యలో మరి వారు అనేక మంది స్త్రీలు పాల్గొని తమ జీవితాలను సమర్పించుకొని అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు తమ జీవితాలను మరి సమర్పించుకొని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మరి షీలా గుప్తా లాంటి వారు ఇంకా అనేక మంది జీవితాలను సమర్పించుకొని దేవుని పరిచర్యలో కొనసాగుతూ వచ్చినారు. కాబట్టి మరి ఆ స్త్రీల పాత్ర మరి మరి ప్రపంచ అభివృద్ధిలో ఎంతో ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాం, ఇంటిలో మరి పిల్లలకందరూ కూడా జ్ఞానం నేర్పి ఆత్మీయంగా కట్టుకునే ఆధిక్యతను స్త్రీలకు ఇస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మరి దేవుని ఇంట్లో కూడా వారికి ఎంతో మరి ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు పరిచర్యలో. అంతేకాకుండా యేసు ప్రభు పరిచర్యలో మరి అనేక మంది స్త్రీలు పాల్గొని ఆయన్ని వెంబడిస్తూ వచ్చినారు. ఆయనకు శిలువ వేసిన సందర్భంలో కూడా అక్కడ స్త్రీలే ఉన్నారు. తరువాత ఆయన పునరుత్థానుడైన సందర్భంలో కూడా స్త్రీలే మరి దాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. మరి స్త్రీల పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు మరి దినమంతా యెరూషలేములో మరి పరిచర్య చేసి వాక్యాన్ని ప్రకటించి సువార్త చెప్పి అనేకుల్ని స్వస్థపరిచి తిరిగి ఆయన బేతనీకి వచ్చేవాడు. బేతనీలో మరియా మార్త యేసుప్రభుకు ఆతిథ్యం ఇచ్చేవారు. యేసుప్రభుతో పాటు ఆయన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చి సేవ చేసి యేసుప్రభు పరిచర్యలో ఎంతో సహకరిస్తూ వచ్చినారు. భగత్ గారి యొక్క పరిచర్యలో కూడా అనేక మంది స్త్రీలు మరి పరిచర్యలో మరి సహకారంగా ఉంటూ తమ వంతు పాత్రని మరి మరి తమ వంతు కర్తవ్యాన్ని మరి నెరవేరుస్తూ వచ్చినారు. ఆ రీతిగా మరి స్త్రీల పాత్ర మరి ఆత్మీయంగా భౌతిక కోణంలో మరి ఎంతో ఉంది. అనేక మంది స్త్రీలు